ఓంకారం. ఓం. 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 యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మూతయే సఖాయ ఇంద్రం మూతయే. ఓం. తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషణ్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం. బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం. శాంతి శాంతి శాంతి. ఓం. పరమపిత పరమాత్మ. ఓం. ఓం రక్షక ఓం సర్వరక్షక.
ओम सदा रक्षक, सर्वदा रक्षक, सत्य रक्षक, नित्य रक्षक, सर्वत्र रक्षक। ओम सर्वतः रक्षक, सर्वधा रक्षक, सर्वथा रक्षक, शाश्वत रक्षक, परम रक्षक। ओम जगद रक्षक, विश्व रक्षक। ओम शाश्वत पिता, शाश्वत माता, सर्व पिता, सर्व माता, विश्व पिता, विश्व माता, जगत पिता, जगन माता, जगदांबा, जगत जननी। ओम जगतपति, विश्वपति, चित्तपति, वाक्पति, चक्षुष्पति, आपति, परापति, शुभस्पति, व्रतपति, वास्तुष्पति, तपस्पति, दीक्षापति, प्रजापति, सर्वभूतपति। ओम ओम शाश्वत भ्राता, त्राता, दाता, विधाता, प्रदाता, शाश्वत बंधु, शाश्वत मित्र, शाश्वत सखा, विश्व बंधु, विश्वामित्र, विश्व सखा, परम बंधु, परम मित्र, परम सखा, प्रथम बंधु, प्रथम मित्र, प्रथम सखा, सर्वबंधु, सर्वमित्र, सर्वसखा। ओम शाश्वत गुरु, गुरूणाम गुरु, परम गुरु, प्रथम गुरु, आदि गुरु, सनातन गुरु, सत्य गुरु, नित्य गुरु, सर्वगुरु। ओम शाश्वत आचार्य, सत्याचार्य, नित्याचार्य, सर्वाचार्य। ओम शाश्वत शाश्वत स्वामी, सत्य नित्य स्वामी, सर्वस्वामी, शाश्वत राजा, राजाधिराजा, महाराजा। ओम स्वराट, स्वयंराट, विराट, विश्वराट, अनंतराट, ब्रह्मराट, बहुराट, महाराट, पूर्णराट, सर्वराट। ओम शाश्वत न्यायाधीश, अर्यमा। ओम सदाधारा, सर्वदाधारा, जगदाधारा, विश्वाधारा। ओम ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा, विश्वेश्वरा, जगदीश्वरा। ओम ईशा, परेशा, सर्वेशा, विश्वेशा, जगदीशा, सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन्, सर्वभूतांतरात्मन्, परमात्मन्, परब्रह्मन्। ओम सर्वाधारा, विश्वाधारा। ओम सर्वव्यापका, विश्वव्यापका। ओम सर्वशक्तिमन्, निराकारा, निर्विकारा। ओम न्यायकारिन्, दयालु। ओम अजर अमर अभय अनुपम। ओम नित्य पवित्र, परम पवित्र। ओम सृष्टिकर्ता, धर्ता, भर्ता, हर्ता, संहर्ता, प्रलयकर्ता, पालनकर्ता, निर्माणकर्ता। ओम प्रभो, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम परिभू, ओम शंभव, मयोभव, प्रभव, विभव, उद्भव, सुभव। ओम सर्वानुभू। ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवः स्वः। प्रिया, प्रियाति प्रिया, प्रियतमा, प्राणात् प्रिया, प्राणस्य प्राण, प्राणाधारा, प्राणेश्वरा, प्राणपति, जीवनेश्वरा, जीवनाधारा, जीवनपति। ओम जन्मदाता। ओम सर्व दुख विनाशक, सकल क्लेश नाशक, संकट मोचक, समस्त अविद्या, अशांति, भय, निराश निवारक। ओम सच्चिदानंद घन स्वरूप, आनंददाता, आनंदकरा,
సుఖకర సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా వర్చోదా సహోదా ద్రవిణోదా ఆయుర్దా స్వస్తిదా మోక్షదా. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఓం. ఆత్మబంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మబంధువులారా, విశ్వబంధువులారా, బ్రహ్మబంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, విశ్వాత్మ, పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, సేవించండి. సేవించదగిన వాటిని సేవించాలి. సేవించే యోగ్యమైన వాటిని, మనకి ఏదైతే అనుకూలమో, ఏదైతే సేవనీయమో, భజనీయమో, భోజనీయమో, తినదగిన వాటిని తినాలి, చూడదగిన వాటిని చూడాలి, వినదగిన వాటిని వినాలి, వెళ్ళవలసిన మార్గంలోనే వెళ్ళాలి. ఏ నీతి పాటించాలో ఆ నీతిని పాటించాలి. ఆచరణ యోగ్యమైన నీతిని. ఆచరణ సదాచరణ అయి ఉండాలి. అటువంటి నీతి, అటువంటి నేతనే, అటువంటి నీతి పాటించాలి, అటువంటి నేతనే స్వీకరించాలి. నేతలు అలా ఉండాలి, మన నీతి ఎలా ఉండాలి? వరనీతి ఉండాలి, వరరాజు ఉండాలి. చూడాలి, బాగా చూడాలి, బాగా అర్థం చేసుకోవాలి, బాగా పరీక్షించాలి, పరిశీలించుకోవాలి. ఊరికే నమ్మకూడదు, కళ్ళు మూసుకొని ఉండకూడదు, కళ్ళు తెరవండి. కళ్ళు ఉన్నాయి దాని కొరకు, నయనాలు నడిపించేవి, నయనం తీసుకువెళ్ళేవి. నయనం నీతి, నయనం నేత, నాయకుడు. మనల్ని నడిపించేవాడు నాయకుడు. నీతి మార్గంలో నడిపించేవాడే నాయకుడు, నేత. నీతికి నేతకు సంబంధం ఉంది. ఆ నేతకు కళ్ళు ఉండాలి, పరిశీలించే పరీక్షించే బుద్ధి ఉండాలి, అటువంటి జ్ఞానం ఉండాలి, జ్ఞాన నేత్రం ఉండాలి, విద్యా నేత్రం ఉండాలి. అటువంటి నేత వెంట వెళ్ళాలి. నీతిమంతుడైన నేత వెంట, ధార్మికుడైనటువంటి నేత వెంట వెళ్ళాలి. ధర్మరాజు వెంట వెళ్ళాలి, నీతి ధర్మరాజు. రణనీతి ధర్మనీతి రెండు తెలిసి ఉండాలి. కేవలం రణనీతి మాత్రం ఉంటే సరిపోదు. రణనీతి యుద్ధంలో శత్రువులకు వ్యతిరేకంగా శత్రువును ఓడించడానికి, ధర్మాన్ని గెలిపించడానికి రణనీతి అవసరం. కానీ ధర్మనీతి కూడా అవసరం. ధర్మపూర్వకంగా ధర్మాన్ని అనుసరించి పాలించేవాడై ఉండాలి. రణనీతి, ధర్మనీతి, అటువంటి నేతనే, అటువంటి చక్రవర్తినే స్వీకరించాలి. చక్రవర్తి నీతి ధర్మంతో కూడుకున్నటువంటి నీతి, వైదిక నీతి ఉండాలి. ఈశ్వరుని నీతి నడిపించే, నిజానికి అందరిని నడిపించే, ప్రపంచాన్ని విశ్వాన్ని నడిపించే నేత, పరమనేత, పరమనాయకుడు, పరమపిత పరమాత్మ యొక్క నీతితో నడిపించేవాడు
చక్రవర్తి రాజు. అటువంటి నేతని మనం స్వీకరించాలి, అంగీకరించాలి. దొంగలను కాదు, దుష్టులను, దుర్మార్గులను కాదు. దుష్టరాజు, దుర్మార్గుడైన రాజు, వ్యభిచారి, వ్యభిచారి అయినటువంటి రాజు, దేశద్రోహం, తానే దేశద్రోహం చేసే రాజు, రాజ్యద్రోహం చేసే రాజు, అటువంటి రాజు కాదు. రాజులో ఎన్నో గుణాలు ఉండాలి. అందులో చక్రవర్తి రారాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్వాంసుల సలహాతోని, విద్వాంసుల యొక్క సాంగత్యంలోనే ఉన్నటువంటి రాజు, వారిని సేవించి వారి నీతిని, వారి సలహాలను, మార్గదర్శనం పాటించే రాజు సామ్రాజ్యాన్ని నడిపించేటప్పుడు, రక్షించేటప్పుడు సరైన సద్గురువులైనటువంటి విద్వాంసుల యొక్క ఉపదేశాలను పాటించే రాజు అయి ఉండాలి. విద్వజ్జనుల యొక్క సహాయత లేకుండా, వారి మార్గదర్శనం లేకుండా, సలహా లేకుండా రాజు తన సామర్థ్యాన్ని, పరిపాలన చూపించలేడు. అది సరైన నీతి కాదు. వేదాధ్యయనం చేయకుండా, విద్వాంసులు కాకుండా రాజు, రారాజు, చక్రవర్తి కూడా విద్వాంసులై ఉండాలి. నిజానికి విద్వాంసులలో శ్రేష్ఠుడై ఉండాలి నిజానికి. అయినప్పటికీ కూడా విద్వాంసుల యొక్క మార్గదర్శనంలో నడిపించి పరిపాలించే రాజు, నేత్రాలు కలిగిన వాడు ఉండాలి. నయనం, నేత్రం, నయనం అటువంటి రాజు. అయినప్పటికీ కూడా దేవేభ్య, అగ్నినేత్రేభ్య దేవేభ్య, రాజు అగ్ని లాంటి నేత్రాలు అంటే ప్రకాశం, జ్ఞాన ప్రకాశం లాగా ఉన్నటువంటి నయనం, నడిపించే అటువంటి దేవేభ్య, ధార్మికేభ్య, విద్వద్భ్య, ధార్మికుల అయినటువంటి విద్వాంసుల యొక్క సలహాలను అనుసరించి, వారి నుండి గ్రహించి, ధార్మికులైనటువంటి విద్వాంసుల నుండి గ్రహించి, ఆ నీతిని గ్రహించి, ఆ నీతి ప్రకారం, ఆ జ్ఞానం, ఆ సలహా ప్రకారం నడిపించే, పరిపాలించే రాజు నేత. కళ్ళలాగా, కళ్ళు నడిపిస్తాయి. కళ్ళతో చూస్తాం. దారిలో నడుస్తుంటే కళ్ళతో చూసి నడవాలి. దృష్టి పూతం నసేత్ పాదం, అడుగు వేసే ముందు చూడాలి, గమనించాలి. చూడకుండా కళ్ళు మూసుకొని నడవకూడదు. అలాగే రాజు లేకుండా రాజ్యం సాగదు, పరిపాలన సాగదు. రాజు నేత, కళ్ళ లాంటి వాడు. ఆ కళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. బుద్ధితో ఆలోచించి, కళ్ళతో చూసి, కేవలం కళ్ళతో చూస్తే సరిపోదు. విద్యతో, వివేకంతో, విచక్షణతో, బుద్ధితో నిర్ణయం తీసుకొని అప్పుడు కళ్ళతో చూసి అడుగు వేయాలి దారిలో. అలాగే వ్యవహారంలో నిర్ణయం తీసుకునే ముందు అడుగు వేయడం అన్నమాట. అడుగు వేస్తున్నామంటే కళ్ళతో చూసి, ఊరికే కళ్ళతో చూసి కాదు, గమనించి, బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకొని అడుగు వేయాలి. అలాగే నిర్ణయం తీసుకునే ముందు కూడా బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ బుద్ధి విద్వాంసుల యొక్క సలహా, జ్ఞానం. విద్వాంసులు నేతలు, రాజుకు నేతలు, రాజుకు కళ్ళు విద్వాంసులు. అగ్నినేత్రేభ్య, అగ్నే ప్రకాశైవ నేత్రం నయనం ఏషాం తేభ్య దేవేభ్య ధార్మికేభ్య విద్వద్భ్య పురస్సద్భ్య. ముందు అడుగు వేయాలంటే, ముందు నడిపించాలంటే, సభను నడిపించాలంటే అగ్నినేత్రేభ్య దేవేభ్య. ఒక నేత్రం కాదు, ఇదంతా కూడా, ఈ రాజ్యం అంతా, ఈ ప్రపంచం అంతా నడిపించే రాజు, చక్రవర్తి రాజు నిర్రితుడై ఉండాలి. రితే నిర్రితే, హే నిర్రితే ఓ రాజా, హే నిర్రితే రాజన్, ఓ నిర్రితుడైనటువంటి, నితరాం రితం సత్యమాచరణం యస్మిన్ తత్సంబుద్ధౌ. ఏమంటే నితరం, నిష్ఠతో నిరంతరం రితం సత్యాచరణం చేసే రాజు. ఆ రాజు సంబోధన, హే నిర్రితే నితరాం సత్యం ఆచరణం యస్మిన్ తత్సంబుద్ధౌ. ఓ నిర్రితే రాజా, నిర్రితుడైనటువంటి రాజు, సదైవ సత్యాచరణ యుక్తమైనటువంటి రాజా,
అటువంటి రాజే రాజ్యం వేయగలుగుతాడు, చక్రవర్తి రాజ్యాన్ని. రకరకాల నేత్రాలు. అగ్నే నేత్రేభ్య, యమనేభ్యో దేవేభ్య, అగ్నే నేత్రేభ్యో దేవేభ్య, యమనే నేత్రేభ్యో దేవేభ్య, విశ్వదేవనేత్రేభ్యో దేవేభ్య, మిత్రావరణ నేత్రేభ్యో మరున్నేత్రేభ్యో దేవేభ్య, సోమనేత్రేభ్యో దేవేభ్య. ఈ విధంగా నేత్రాల వలన, నేత్రాల నుండి నేర్చుకోవాలి విద్వాంసుల నేత్రాలు. మిత్రావరణ నేత్రేభ్య, మరుత్ నేత్రేభ్య, సోమనేత్రేభ్య. రకరకాల నేత్రాల నుండి, రకరకాల విద్వాంసుల నుండి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వారి నీతిని గమనించి విద్వాంసుల యొక్క మార్గదర్శనం వలన విద్వాంసుల నుండి నేర్చుకొని తెలుసుకొని రాజ్యం సురక్షితంగా ఉంచే విధంగా రాజు పరిపాలించాలి. అంతేకాదు స్వాహ 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 ఏషతే నిర్వృతే భాగ తం జుషస్వ. అటువంటి రాజ్యంలో సేవించడం బాగుంటుంది. అటువంటి రాజ్యభోగాలను, సుఖాలను సేవించాలి. అప్పుడే స్వాహ జుషస్వ త్వం ధర్మేణ రాజ్యం సదా జుషస్వ. ధర్మపూర్వకంగా రాజ్యాన్ని సదా జుషస్వ, సేవించండి. రాజ్య భోగాలను, సుఖాలను, ఆ భద్రతలను, సురక్షితంగా ఉండే ఆ వ్యవహారాలను, ఆ వ్యవస్థలను సేవించండి, అనుభవించండి. ప్రీతిపూర్వకంగా జుషస్వ, ప్రీతిపూర్వకంగా పరస్పరం ఒకరినొకరు సహకారం చేసుకుంటూ, ఒకరి సుఖాన్ని ఒకరు పంచుకుంటూ. జుషస్వ ప్రీతి సేవనయ, ప్రీతిపూర్వకంగా సేవించండి. స్వాహ స్వాహ. ఇందులో రకరకాల స్వాహలు వచ్చినాయి ఈ మంత్రంలో. ఆ స్వాహల గురించి మంత్రంలో అర్థంలో చెప్పుకుందాం. ఈ మంత్రం ఏషతే నిర్వృతే భాగ తం జుషస్వ స్వాహ అగ్నినేత్రేభ్యో దేవేభ్య పురస్సద్భ్య స్వాహ, యమనేత్రేభ్యో దేవేభ్యో దక్షిణాసద్భ్య స్వాహ, విశ్వదేవనేత్రేభ్యో దేవేభ్య పశ్చాత్సద్భ్య స్వాహ, మిత్రావరుణనేత్రేభ్యో వా మరుత్ నేత్రేభ్యో వా దేవేభ్య ఉత్తరాసద్భ్య స్వాహ, సోమనేత్రేభ్యో దేవేభ్య ఉపరిసద్భ్యో ద్వస్వద్భ్య స్వాహ. ఈ విధంగా ఈ మంత్రం యజుర్వేదంలో 9వ అధ్యాయంలో 35వ మంత్రం. యజుర్వేద భాష 9వ అధ్యాయ 35తమ మంత్రం. ఏషతే నిర్వృతే. ఈ మంత్రం యొక్క ఋషి వరుణ ఋషి, వరణీయుడు, వరించదగిన వాడు. అటువంటి జ్ఞానం వరణీయ జ్ఞానం అన్నమాట. ఏషత్త ఇత్యస్య, ఏషతే ఇత్యస్య, ఏషతే నిరుతి. ఋషి వరుణ ఋషి. దేవత విశ్వే దేవా, దేవతా, విశ్వదేవతలు, విద్వాంసులందరూ కూడా, మిగతా దేవతలన్నీ కూడా దేవతా. ఛందస్సు విరాట్ ఉత్కృతి ఛంద, విరాట్ ఉత్కృతి ఛంద. స్వరం షడ్జ స్వర. ఈ మంత్రంలో ఉపదేశం. కీదృక్ జన సామ్రాజ్యం సేవితుం యోగ్య జాయతే ఇది ఆహ. కీదృక్ జన, ఎటువంటి జనులు, సామ్రాజ్యం సేవితు, సామ్రాజ్యంలో అంటే సామ్రాజ్యంలో ఇక్కడ చక్రవర్తి అన్నమాట. చక్రవర్తిని ఏ విధంగా సేవించాలి, చక్రవర్తి రాజ్యాన్ని, మనుషులు, ప్రజలు చక్రవర్తి రాజ్యాన్ని ఏ విధంగా సేవించాలి, సేవించదగినటువంటి చక్రవర్తి రాజ్యం ఎలా ఉండాలి అనే విషయం. కీదృక్ జన, జన మనుషులు, కీదృక్ సామ్రాజ్యం, ఎటువంటి సామ్రాజ్యాన్ని సేవించాలి, సేవితం యోగ్య, సేవించదగినది అవుతుంది, జాయతే ఇది ఆహ. దీనికి పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్ జిజ్ఞాసు గారు ఈ ఉపదేశానికి వివరణ రాయడం జరిగింది. విద్వత్ సంగేన తత్సేవయ
వా రాజ్యస్య సర్వకార్యాణి సిద్ధ్యంతి నాణ్యత ఇది విద్వత్ జన సహాయస్య రాజ్య సామర్థ్యమాహ. అంటే విద్వాంసుల యొక్క సాంగత్యం మరియు వారి యొక్క సేవ వలన సామ్రాజ్యం యొక్క అన్ని కార్యములు సిద్ధిస్తాయి, వేరే రకంగా సిద్ధించవు. కాబట్టి విద్వాంసుల యొక్క సహాయత పొందడం వలననే రాజు సమర్థుడవుతాడు ఆ చక్రవర్తి రాజ్యాన్ని పాలించడానికి అని ఈ మంత్రం యొక్క ఉపదేశం, దీని యొక్క వివరణ రాయడం జరిగింది. ఇప్పుడు ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత పదపాఠం మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి పదపాఠం. ఏషతే నిరుతే మంత్రం. పదపాఠం పదాలు. ఏషః తే నిర్రిత ఇతి నిహృతే భాగః తం జుషస్వ స్వాహా అగ్నినేత్రేభ్యః ఇతి అగ్నినేత్రేభ్యః దేవేభ్యః పురసద్భ్యః ఇతి పురః సత్భ్యః స్వాహా యమనేత్రేభ్యః ఇతి యమనేత్రేభ్యః దేవేభ్యః దక్షిణాసద్భ్యః ఇతి దక్షిణాసద్భ్యః దక్షిణసత్భ్యః స్వాహా విశ్వదేవనేత్రేభ్యః ఇతి విశ్వదేవనేత్రేభ్యః దేవేభ్యః పశ్చాత్ సద్భ్యః ఇతి పశ్చాత్ సత్భ్యః స్వాహా మిత్రావరుణనేత్రేభ్యః ఇతి మిత్రావరుణనేత్రేభ్యః వా మరున్నేత్రేభ్యః ఇతి మరుత్నేత్రేభ్యః వా దేవేభ్యః ఉత్తరాసద్భ్యః ఇతి ఉత్తరాసత్భ్యః స్వాహా సోమనేత్రేభ్యః ఇతి సోమనేత్రేభ్యః దేవేభ్యః ఉపరిసద్భ్యః ఇతి ఉపరిసత్భ్యః దుస్వద్భ్యః ఇతి దువసద్భ్యః ఇతి దువస్వత్భ్యః స్వాహా. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. ఓం ఏష తే నిర్రితే భాగస్తాంజుషస్వ స్వాహాగ్నినేత్రేభ్యో దేవేభ్యః పురస్సద్భ్యః స్వాహా యమనేత్రేభ్యో దేవేభ్యో దక్షిణాసద్భ్యః స్వాహా విశ్వదేవనేత్రేభ్యో దేవేభ్యః పశ్చాత్సద్భ్యః స్వాహా వరుణనేత్రేభ్యో వా మరున్నేత్రేభ్యో వా దేవేభ్య ఉత్తరాసద్భ్యః స్వాహా సోమనేత్రేభ్యో దేవేభ్య ఉపరిసద్భ్యో దువస్వద్భ్యః స్వాహా. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. ఏష తే నిర్రితే భాగః తం జుషస్వ స్వాహా అగ్నినేత్రేభ్యో దేవేభ్యః పురసద్భ్యః స్వాహా యమనేత్రేభ్యో దేవేభ్యో దక్షిణాసద్భ్యః స్వాహా విశ్వదేవనేత్రేభ్యో దేవేభ్యః పశ్చాత్ సద్భ్యః స్వాహా మిత్రావరుణనేత్రేభ్యో వా మరుత్ నేత్రేభ్యో వా దేవేభ్యః ఉత్తరాసద్భ్యః స్వాహా సోమనేత్రేభ్యో దేవేభ్యః ఉపరిసద్భ్యో దువస్వద్భ్యః స్వాహా. ఈ మంత్రంలో ఈ శబ్దాలకు అర్థాలు మహర్షి దయానంద సరస్వతి గారు ప్రతి శబ్దానికి శబ్దార్థం పదార్థం పేరుతో ప్రమాణపూర్వకంగా చెప్పడం జరిగింది. ఏషః అంటే ఇదేమిటి? పూర్వపర ప్రతిపాదిత, పూర్వము పరములు ప్రతిపాదింపబడినటువంటి ఈ నీతి, ధర్మ రణనీతి, ధర్మనీతి. ఈ నీతి ఏ నీతి? రాజ్యనీతి. చక్రవర్తి రాజ్యం ఎలా ఉండాలో ఆ నీతి గురించి. ఏష ఇది
ఎలా ఉండాలి? తే నీ యొక్క రాజును సంబోధిస్తూ, ఓ రాజా, నీ యొక్క నీతి నిర్రీతి నీది, నితరాం రితం, ఎప్పుడు నిరంతరం రితమే, అంటే పూర్తిగా సత్యం, పూర్ణ సత్యం, పూర్ణ సత్యాచరణం కూడా. అంటే నీ రాజ్యంలో నీ వ్యక్తిగత ఆచరణ కూడా రితం ఆచరణ, మార్పు లేని స్థిరమైనటువంటి సత్యం, శాశ్వత సత్య ఆచరణ, రితం, నిర్రితే, నితరాం రితం, నితరామృతం, నితరాం రితం. రితం అంటే సత్యాచరణం. యస్మిన్ ఎందులో, అంటే ఎవరిలో, ఏ వ్యక్తిలో, ఏ రాజులో ఉంటుందో ఆ రాజు తత్సంబోధవు, ఆ రాజును సంబోధిస్తూ హే నిర్రితే రాజన్ అని మహర్షి అన్వయంలో కూడా చెప్పడం జరిగింది. హే నిర్రితే రాజన్, రాజన్స్తే తవ యా ఏష భాగో భజనీయో న్యాయో అస్తి. భజనీయ న్యాయం, ఏ రాజు యొక్క న్యాయం, నీతిని పాటించాలంటే నిర్రితుడైనటువంటి, నితరాం రితం సత్యం ఆచరణం ఎవరిలో ఉంటుందో అటువంటి రాజు, అటువంటి రాజ్యం భాగ భజనీయ, భజదాతు భజ సేవయ, అదే భాగం అవుతుంది. భాగం అంటే పంచుకోవడం, పాలు అంటాం, మన వాట. అది భజనీయమై ఉండాలి, సేవించదగినదై ఉండాలి. భజనీయ సేవితం యోగ్య, సేవించదగినటువంటి, సేవన యోగ్యం, సేవించదగినటువంటిది, తం అటువంటి, జుషస్వ సేవస్వ, దాన్ని సేవించాలి. భజనీయాన్ని భజించాలి, భుజించాలి, భజనీయాన్ని భజించాలి. మనం భజన అంటాం, భజన కూడా అదే అర్థం, సేవించడమే భజన, భగవంతుని భజన, భగవంతుని సేవించడం. భజనీయ, భజనీయ సేవితం యోగ్య, భజనీయం అంటే సేవితం యోగ్య, సేవించదగినది ఉండాలి, అది భజనీయం అవుతుంది, అది భాగం అవుతుంది. దాన్ని విభజన చేసుకోవడం అవుతుంది. విభజించుకోవాలి, భాగాలుగా చేసుకొని పంచుకోవాలి. పాలు పంచుకోవడం అంటాం. పాలు అంటే భాగం, తెలుగులో పాలు, పాలంటే ఆవు పాలు అని కాదు, పాలంటే భాగాలు, మన వాట. భాగ భజనీయ సేవితం యోగ్య తం, దాన్ని, అటువంటి సేవించదగిన దాన్ని, అదేమిటి, నిజానికి ధర్మనీతిని, ధర్మరాజ్యం, అటువంటి నీతిని, అటువంటి నేతను, తం అటువంటి వాణ్ణి లేదా దాన్ని, యుషస్వ సేవించండి, సేవస్వ సేవించుము, స్వాహ ఇది స్వాహ, సత్యాం వాచం ఇది సత్యవాక్కు. సత్యవాక్యే నిజానికి నీతి, సత్యవాక్య నీతి, సత్య జ్ఞానమే నీతి. అగ్నినేత్రేభ్య, అగ్నే ప్రకాశ ఇవ, అగ్ని యొక్క ప్రకాశం, అగ్నినేత్రేభ్య, నేత్రం అంటే ప్రకాశం, అగ్ని అంటే ప్రకాశం కూడా. అగ్ని ప్రకాశ ఇవ, అగ్ని యొక్క ప్రకాశం లాగా, నేత్రం ఈ నయనం ఏషాం తేభ్య, అగ్ని ప్రకాశం లాగా ఎవని యొక్క నేత్రం ఉంటుందో, అంటే నయనం అంటే నీతి ఉంటుందో, నేత్రం అంటే ఇక్కడ నీతి, అగ్ని లాంటి, అగ్ని వెలుగు కాంతి లాంటి నేత్రం ఉంటుందో, నయనం ఉంటుందో, అంటే నీతి ఉంటుందో, ఎవని యొక్క తేభ్య, వారి నుండి, వారి వలన, వారెవరు, దేవేభ్య, అగ్నినేత్రేభ్య దేవేభ్య, ఈ దేవేభ్య యొక్క విశేషణం ఇది. దేవతల నుండి, దేవతల వలన, దేవతలు ఎవరు, ధార్మికేభ్య విద్వద్భ్య, ధార్మికులైనటువంటి విద్వాంసుల నుండి, విద్వాంసుల వలన, వారి యొక్క విశేషణం అగ్నినేత్రేభ్య. ఆ విద్వాంసులు ఎలా ఉండాలి, అగ్నినేత్రేభ్య, అగ్ని యొక్క ప్రకాశం లాగా, నేత్రం అంటే కళ్ళు కాదు, నీతి ఉండాలి, వారి వలన, వారి నుండి, పురసద్భ్య, ఏ పురః పూర్వం సభాయాం రాష్ట్రే వా సీదంతి తేభ్య. సద్భ్య అంటే ఓం ఆవసో సదనే సీద్ అంటాం, కూర్చునండి స్థిరంగానే అని అర్థం. ఎవరైతే సీదంతి కూర్చుంటారో, అంటే స్థిరంగా ఉంటారో, పురః ఎవరైతే, పురః పూర్వం ముందు, సభాయం సభలో, రాష్ట్రే వా రాష్ట్రములో, లేదా రాష్ట్రం అంటే రాజ్యములో, దేశములో, సీదంతి అది స్థిరంగా ఉంటారో, వారి నుండి, వారి వలన,
స్వాహ ధర్మ్య క్రియా. ఇక్కడ స్వాహ అన్నారు. ఇంతకుముందు సత్యాం వాచం, సత్యవాక్కు. ఈ స్వాహార్థం ధర్మ్య క్రియాం, ధర్మ పురోహణ క్రియను. యమనేభ్య, యమనేత్రేభ్య. యమనేత్రేభ్య అంటే యమస్య, యముడెవరు? వాయు. గరుడ పురాణంలో ఆత్మ చనిపోయిన తర్వాత యమాలయం వెళ్తుంది అంటారు. యమాలయం అంటే వాయువులు వెళ్తుంది దానికి. యముడు తీసుకుపోతాడు. యముడు తీసుకుపోవడం అంటే గాలి తీసుకుపోతాడు, అంటే శ్వాస ఆగిపోతుంది, శ్వాస పోతుంది, ప్రాణం పోతుంది. ప్రాణం పోవడమే యముడు తీసుకెళ్ళడం. యమస్య, యముని యొక్క అంటే వాయు నేత్రం, వాయునేత్రం నయనం ఇవ, వాయోర్నేత్రం. యమస్య అంటే యముని యొక్క అంటే వాయోహో అంటే వాయు యొక్క. యమస్య షష్ఠి విభక్తి, వాయో షష్ఠి విభక్తి. యమస్య అంటే వాయు యొక్క నేత్రం. నేత్రం అంటే నయనం ఇవ, వాయు యొక్క నయనంలా, వాయు యొక్క కంటిలాగా, అంటే వాయు యొక్క నీతిలాగా. యమస్య వాయో నేత్రం నయనం ఇవ, ఆ కళ్ళలాగా, అంటే ఆ నీతిలాగా. మళ్ళీ మహర్షి స్పష్టం చేస్తున్నారు, నీతి ఏషాం తేభ్య. ఎవరి నీతి వాయులాగా ఉంటుంది, చూసుకుపోతుంది, సూక్ష్మంగా ఉంటుంది. ఆ నీతి ఎవరికి ఉంటుందో వారి, అటువంటి దేవేభ్య విపశ్చిద్భ్య తెలిసిన వారు, విద్వాంసుల నుండి. దక్షిణాసద్భ్య ఏ దక్షిణస్యాం, దక్షిణస్యాం దిశే, దక్షిణ దిశలో సీదంతి స్థిరంగా ఉంటారు వారి నుండి. అంటే అన్ని దిశల నుంచి. ఇంతకుముందు పురస్సరం అన్నారు, అంటే తూర్పు నుండి లేదా ముందు నుండి అని అర్థం. పురసద్భ్య, పురసద్భ్య అంటే ముందు ఉండేవారు. మన దిశలు తీసుకుంటే తూర్పులో, తూర్పు వైపు ఎటువంటి విద్వాంసులు ఉండాలి? నిజానికి యుద్ధంలో సైన్యాన్ని, తూర్పు వైపు సైన్యం, దక్షిణం వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు, కింది వైపు, పై వైపు. సంధ్యా మంత్రాలు మనం ఆ మంత్రాలు ఉచ్చరిస్తాం. మనసా పరిక్రమ మంత్రాలు, ఓం ప్రాచి దిగది. అది సైన్యం మోహరింపు. దానికి యుద్ధ వ్యూహం అది. సంధ్యా మంత్రాలు కూడా యుద్ధం, లోపల యుద్ధం ఉంటుంది కాబట్టి మనసు అక్కడెక్కడ వెళ్తుంది కాబట్టి మనసును ఎలా ఆపుకోవాలి, శత్రువులను ఎలా రక్షించుకోవాలి. అలాగే ఇక్కడ విద్వాంసులు ఏ దిశల్లో విద్వాంసులు ఎలా ఉండాలి? పురసద్భ్య, ఏ పురః పూర్వం, పూర్వం అంటే తూర్పు కూడా. తూర్పు సభ, రాజు యొక్క సభలు తూర్పు వైపు, దక్షిణ వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు ఈ సభలు ఉంచాల్సి వస్తుంది. ఎందుకంటే చక్రవర్తి రాజ్యం, చక్రవర్తి రాజ్యంలో అన్ని వైపులు సభలు ఉండాలి. ఆ సభలో ఎటువంటి విద్వాంసులు ఉండాలి, ఆ విద్వాంసుల నుండి ఎటువంటి మార్గదర్శనం తీసుకోవాలి, వారి సాంగత్యంలో సలహాలు తీసుకోవాలి. ఆ విషయం ఇక్కడ చెబుతున్నారు. ఇది ధర్మనీతి కాబట్టి. దక్షిణా సద్భ్య ఏ దక్షిణస్యాం దిశ, దక్షిణ దిశలో, దక్షిణస్యాం దక్షిణ దిశలో సీదంతి స్థిరంగా ఉంటారు, తేభ్య వారి నుండి, అటువంటి విద్వాంసుల నుండి. స్వాహ దానక్రియను, దానక్రియకు సంబంధించిన సలహాలను, నీతిని తీసుకోవాలి. దేవనేత్రేభ్య, విశ్వదేవ నేత్రేభ్య విశ్వేషాం దేవానాం విదుషాం నేత్రం నీతి ఇవ నీతిర్యేషాం తేభ్య. విశ్వదేవ నేత్రేభ్య, విశ్వేషాం దేవానాం అంటే దేవతలందరూ, ఇక్కడ విదుషాం విద్వాంసుల యొక్క. విశ్వేషాం దేవానం, దేవానం అంటే విదుషాం, విశ్వేషాం అంటే సర్వేషాం విదుషాం అందరూ విద్వాంసుల యొక్క నేత్రం నీతి ఇవ. నీతిర్యేషాం ఎవరి నీతి ఉంటుందో అటువంటి విద్వాంసుల నుండి. దేవేభ్య దివ్య సుఖ ప్రదేభ్య, దివ్య సుఖాలను ప్రదానం చేసే అటువంటి వారి నుండి, అటువంటి దేవతల నుండి. పశ్చాత్ సద్భ్య, పశ్చాత్ అంటే పడమర, ఏ పశ్చాత్ లేదా వెనుక వైపు, పుర అంటే ముందు వైపు, పశ్చాత్ అంటే వెనుక వైపు. పశ్చాత్ సద్భ్య ఏ పశ్చాత్ సీదంతి తేభ్య, పడమర వైపు ఎవరైతే స్థిరంగా ఉంటారో, లేదా తర్వాత ఎవరైతే స్థిరంగా ఉంటారో. స్వాహ ఉత్సాహకారికాం వాచం, ఉత్సాహకారిక వాక్కు, ప్రోత్సాహనిచ్చే వాక్కు ఉండాలి, మాటలు.
సలహాలు ఉపదేశాలు. మిత్రవరుణ నేత్రేభ్య, మిత్రవరుణయో ప్రాణ ఉదానయో నేత్రం నయనమివ నీతి ఏషాం తేభ్య. మిత్రవరుణ అంటే ప్రాణం ఉదానం, పంచప్రాణాలు ప్రాణ ఉదానం వాయువులు లాగా. మిత్రవరుణయో అంటే ప్రాణ ఉదానయో నేత్రం నయనం ఇవ లాగా నీతి ఏషం ఎవరికి ఉంటుందో అటువంటి వారి నుండి తేభ్య వారి నుండి వా లేదా పక్షాంతరే వేరే పక్షములు మరుత్ నేత్రేభ్య అన్నారు. మరుత మరుతాం ఋత్విజాం. ఇక్కడ మరుతులు ఎవరు? ఋత్వికుల నుండి కూడా, అక్కడ విద్వాంసులే కాకుండా ఋత్వికుల నుండి కూడా సలహాలు తీసుకోవాలి. ఇది వెనుక నుంచి తర్వాతనైనా లేదా పడమర నుండి. మరుతాం అంటే ఋత్వికుల యొక్క, ప్రజ్ఞాస్థానం ప్రజ్ఞ యొక్క స్థానములను, సజ్జనానం ఇక్కడ ప్రజాస్థానం లేదా సజ్జనానం లేదా సజ్జనుల యొక్క నేత్రంలో, ఋత్విజుల యొక్క ప్రజాస్థానం ఏది ఉందో లేదా సజ్జనుల యొక్క సలహాలు కూడా తీసుకోవచ్చు. రాజ్యంలో, దేశంలో, ప్రపంచంలో సజ్జనులు కూడా ఉంటారు, ఋత్వికులు ఉంటారు, వారి సలహాలు తీసుకోవాలి. నేత్రం ఇవ నేత్రాల్లాగా అంటే నాయకత్వం. నేత్రం అంటే నాయకత్వం, అలా ఉండాలి. ఏషాం తేభ్య ఎవరి యొక్క నాయకత్వం ఉంటుందో వారి నుండి, అటువంటి ఋత్వికుల నుండి లేదా ఈ ప్రజలటువంటి సజ్జనుల నుండి, దేవేభ్య దివ్య న్యాయ ప్రకాశకేభ్య దివ్య న్యాయంతో ప్రకాశించే వారి నుండి, ఉత్తరాసద్భ్య ఏ ఉత్తరస్యాం దిశి ఉత్తర దిశలో సీదంతి స్థిరంగా ఉంటారో తేభ్య వారి నుండి స్వాహ. దౌత్య కుశలత అంటే ఏంటి? రాజదూతలు అలా ఉండాలి. దౌత్యం నెరపడంలో నిపుణులు. దౌత్య కుశలతాం వారి యొక్క. సోమనేత్రేభ్య సోమస్య చంద్రస్య ఐశ్వర్యవతో నేత్రం, సోముని యొక్క అంటే చంద్రుని యొక్క ఐశ్వర్యవంతుడైన వారి నేత్రం అంటే నయనం లాగా. నీతి ఏషం ఎవరి నీతి ఉంటుందో, సోమనీతి, చంద్రుడు ఆహ్లాదనిచ్చే వ్యవహారం ఉంటుందో అటువంటి దేవేభ్య అటువంటి సకల విద్యా ప్రచారకేభ్య సకల విద్యను ప్రచారం చేసేవారు. దూతలంతటా వెళ్ళాల్సి వస్తుంది. సకల విద్యను తెలిసి ఉండాలి, ప్రచారం చేసే విధంగా ఉండాలి, ప్రచారం చేసే ఆ కుశలత కూడా ఉండాలి. అటువంటి దేవేభ్య అటువంటి విద్వాంసులు లేదా దూతలు. ఉపరిసద్భ్య ఒకటి ఉత్తరమైంది, ఇప్పుడు ఉపరి పైన అన్నమాట. ఉత్తరాసద్భ్య అయిపోయింది, ఇది ఉపరిసద్భ్య. సర్వోపరి విరాజమానేభ్య మొత్తం పైన సర్వోపరి అందరికంటే విరాజమానమైనటువంటి. దువసద్భ్య విద్యా వినయ ధర్మ ఐశ్వర్యాన్ సేవమానయిభ్య అటువంటి విద్యా వినయం ధర్మాన్ని ఐశ్వర్యాన్ని సేవించే అటువంటి వారు అందరికంటే ఉపరి, సర్వోపరి, అందరికంటే గొప్ప ఉన్నటువంటి వారి నుండి కూడా సలహాలు తీసుకోవాలి. రాజు కూడా అలా ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి. స్వాహ ఆప్తవాణిని అటువంటి నీతిని, అటువంటి ఉపదేశాలను గ్రహించాలి రాజు, చక్రవర్తి. అటువంటి రాజునే స్వీకరించాలి. అటువంటి రాజ్యంలో, అటువంటి చక్రవర్తి రాజ్యంలో రాజ్యం సదా జుషస్వ అటువంటి రాజ్యాన్ని ప్రీతిపూర్వకంగా సేవించండి. మంత్రంలో ఆరంభంలో ఏషతే నిరుతే భాగ తం జుషస్వ, ఈ భాగం తం జుషస్వ ప్రతి వాక్యానికి తీసుకోవచ్చు. అటువంటి భాగమును, అటువంటి సేవించదగినటువంటి సుఖాన్ని లేదా రాజును లేదా రాజ్యాన్ని అనుభవించండి, సేవించండి. జుషస్వ ప్రతి వాక్యానికి జుషస్వ ఈ శబ్దాన్ని మనం జోడించుకుంటే ఈ స్వాహ అగ్నినేత్రేభ్యో దేవేభ్య పురసద్భ్య స్వాహ, యమనేత్రేభ్యో దేవేభ్యో దక్షిణా సద్భ్య స్వాహ, విశ్వదేవనేత్రేభ్యో దేవేభ్య పశ్చాత్సద్భ్య స్వాహ, మిత్రావరుణ నేత్రేభ్యో వా
మరుత్ నేత్రేభ్యో వా దేవేభ్య ఉత్తరాసద్భ్య స్వాహ. సోమనేత్రేభ్యో దేవేభ్య ఉపరిసద్భ్యో దువస్వద్భ్య స్వాహ. భాగ జుషస్వ. ఈ జుషస్వ శబ్దం చివరిలో కూడా మనం తీసుకోవచ్చు. అన్వయంలో మహర్షి కూడా అలాగే తీసుకోవడం జరిగింది. ధర్మేణ రాజ్యం సదా జుషస్వ. ఆ భాగం అంటే అటువంటి ధర్మరాజ్యాన్ని సదా సేవించండి ప్రీతిపూర్వకముగా అని అర్థం. ఇది ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలకు అర్థం. ఇప్పుడు అన్వయం. హే నిర్రితే రాజన్స్తే. హే నిర్రితే రాజన్స్తే తవ యా ఏష అంటే ఏ ఏష భాగ భాగ భజనీయ న్యాయ అస్తి తం అగ్నినేత్రేభ్య దేవేభ్య స్వాహ. పురఃసద్భ్య దేవేభ్య స్వాహ. యమనేత్రేభ్య దక్షిణాసద్భ్య దేవేభ్య స్వాహ. విశ్వదేవనేత్రేభ్య పశ్చాత్సద్భ్య దేవేభ్య స్వాహ. మిత్రావరుణనేత్రేభ్య వా మరుత్ నేత్రేభ్య వా ఉత్తరాసద్భ్య దేవేభ్య స్వాహ. సోమనేత్రేభ్య ఉపరిసద్భ్య ధ్వస్వద్భ్య దేవేభ్య స్వాహ. చ ప్రాప్య పొంది త్వం ధర్మేణ నీవు ధర్మేణ రాజ్యం ధర్మపూర్వకంగా రాజ్యమును సదా ఎల్లప్పుడూ జుషస్వ ప్రీతిపూర్వకంగా సేవించండి. ఇప్పుడు భావార్థం. హే రాజన్ సభాధ్యక్ష, ఓ రాజా సభాధ్యక్ష. అన్వయంలో ఏదైతే నిర్రితే రాజన్ ఉందో అది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హే నిర్రితే రాజన్ సభాధ్యక్ష. సభకు అధ్యక్షుడు సభాపతి రాజే. యదా భవాన్ ఎప్పుడైతే నీవు సర్వతో విద్వద్ వరేభ్య పరివృత, ఎప్పుడైతే నీవు అన్ని వైపు నుంచి విద్వాంసులు నీ చుట్టూ ఉంటారో, పరివృతుడై ఉంటావు, అందరు చుట్టూ ఉంచుకుంటావు, విద్వాంసులు నీ చుట్టూ ఉంచుకుంటావో, ఆ రకంగా ప్రాప్త శిక్ష వారిని పొంది శిక్ష కూడా గ్రహించి ఉంటావు, వారితో ప్రశిక్షణ విద్య తెలుసుకొని ఉంటావు. కృత సభ అటువంటి సభ. రక్షిత సేన ద్వారా రక్షితుడై ఉంటావు. అంటే నీ చుట్టూ సైన్యం ఉండాలి, ధార్మికమైనటువంటి విద్వాంసులు ఉండాలి. అంటే రణనీతి ధర్మనీతి రెండు నీ చుట్టూ ఉన్నప్పుడు రక్షిత సేన సేన ద్వారా రక్షింపబడి ఉంటే. తర్వాత సుసహాయ సన్ సుసహాయంతో ఉన్నటువంటి ఉంటూ సనాతన్య వేదోక్తయ వేదంలో చెప్పినట్టుగా సనాతన వేదం చెప్పినట్టుగా దాని ద్వారా వేదం ద్వారా చెప్పిన దాని ద్వారా రాజధర్మనీత్య. అదేమిటి రాజధర్మనీతి అంటే రాజనీతి ధర్మనీతి. రాజనీతి వేరు, ధర్మనీతి వేరు. రాజుకు రెండు తెలిసి ఉండాలి భేదం, ధర్మనీతి రాజనీతి. అప్పుడే రాజధర్మనీత్య ప్రజా పాలయేత్, ప్రజలను పాలించాలి. తదా ఏవ అప్పుడే ఇహ అముత్ర ఈ లోక పరలోక చ ఇహ అముత్ర చ సుఖమేవ ప్రాప్నుయాత్ అప్పుడు ఈ లోక పరలోక సుఖం పొందగలుగుతారు. ఏతద్ విరుద్ధ చేత్ తర్హి దీనికి విరుద్ధంగా ఉంటే, అంటే నీ చుట్టూ విద్వాంసులు లేకపోతే, సరైన శిక్షణ లేకపోతే, సలహా లేకపోతే, విద్య లేకపోతే, రక్షిత సేన సరిగా లేకపోతే, నీ చుట్టూ సరైన సహాయం లేకపోతే, సనాతన వేదోక్త అయితే రాజనీతి ఉందో ధర్మనీతి ఉందో అది లేకపోతే అప్పుడు ఏమవుతుంది? ఏతద్ విరుద్ధ చేత్ దానికి విరుద్ధమైతే తే వారు కుతః సుఖం ఇది అక్కడ సుఖం ఎక్కడ ఉంటుంది? నహి మూర్ఖ సహాయ మూర్ఖుల యొక్క సహాయంతో కాదు. మనం మూర్ఖుల సహాయం తీసుకుంటాం, మూర్ఖుల సలహాలు తీసుకుంటాం. మూర్ఖుల యొక్క సలహాలే కాదు, సహాయం కూడా తీసుకోకూడదు. మూర్ఖుల వలన సహాయం కూడా పొందకూడదు. తర్వాత అది చాలా అనర్థం అవుతుంది, కీడవుతుంది. తర్వాత ప్రమాదం భవిష్యత్తులో. మనం సహాయం తీసుకుంటాం, తర్వాత వారు కూడా సహాయం అడుగుతారు. ఒక తాగుబోతో సహాయం తీసుకుంటే వాడు తాగడానికి డబ్బులు అడుగుతాడు మళ్ళీ. అలా ఉంటుంది. ఒక వ్యభిచారితో సహాయం తీసుకుంటే మనం చెడిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎవరితో సహాయం తీసుకోవాలి? మూర్ఖుల సహాయం తీసుకోకూడదు. శత్రువు అయినా పర్లేదు,
బుద్ధిమంతుడు అయితే సాయం తీసుకోవచ్చు. మూర్ఖ మిత్రుని కంటే తెలివైన శత్రువే మేలు. కాబట్టి మూర్ఖ సహాయ నహి మూర్ఖ సహాయ సుఖమేదతే అంటే మూర్ఖుని సాయంతో సుఖం నా ఏదతే అంటే వృద్ధి కాదు, సుఖం కలగదు. ఇక్కడ ఏధ వృద్ధ వృద్ధి కాదు అంటే సుఖం పెరగదు. నా ఖలు విద్వత్ ఉపదేశానుగామి ఉపదేశం అంటే విద్వాంసు యొక్క ఉపదేశానుగామి కాకపోతే, ఉపదేశాలను అనుసరించేవాడు కాకపోతే, రాజు విద్వాంసుల యొక్క విద్వత్ ఉపదేశ అనుగామి నా కాకపోతే కదాచిత్ సుఖం జహాతి అంటే సుఖాన్ని సుఖం లభించదు ఇప్పుడు కూడా. తర్వాత అస్మాత్ రాజా సదా ఏవ విద్యా ధర్మ ప్రాప్త విద్యా ధర్మ ఆప్త విద్యా ధర్మ ఆప్త సహాయేన రాజ్యం రక్షేత్. ఎప్పుడైతే రాజు సదా విద్వాంసుల యొక్క ధార్మికులు ఆప్తుల యొక్క సహాయం ద్వారా రాజ్యాన్ని రక్షిస్తారో అప్పుడు సుఖం కూడా పోదు. కదాచి సుఖం నా జాహతి అంటే సుఖం విడిచిపెట్టడం ఉండదు. ఎప్పుడైతే రాజు విద్యా ధర్మ ఆప్త సహాయం ద్వారా రాజ్యాన్ని రక్షిస్తాడో అప్పుడు సుఖం పోదు, విడిచిపెట్టడం ఉండదు. కదాచిత్ సుఖం నా జాహాతి అన్నారు, సుఖం పోదు, దూరం కాదు. యస్య సభాయాం రాజ్యే వా పూర్ణ విద్య ధార్మిక వర్తంతే. యువని యొక్క సభలో రాజ్యంలో వా అంటే లేదా యువని యొక్క సభలో లేదా రాజ్యంలో పూర్ణ విద్య ధార్మిక వర్తంతే పూర్ణ విద్వాంసుల ధార్మికులు ఉంటారో వర్తిస్తారో. మిథ్యావాదినో వ్యభిచారిణ అజితేంద్రియా పరుషవాచ్య పరుషవాచ న్యాయాచార స్థేనా దస్యవశ్చ న సంతి స్వయం అపి ఏవం భూతో అస్తి. అంటే ఎవరి రాజ్యములో వీళ్ళు ఉండకూడదు. మిథ్యవాదులు, వ్యభిచారులు, వ్యభిచారిణ అంటే వ్యభిచారం చేసేవారు, జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించని వారు, ఇంద్రియాలను జయించని వారు జితేంద్రియులు కాదో, పరుష వాక్కు పరుష వచనాలు పరుష భాష మాట్లాడతారు. తర్వాత అన్యాయాచారులు ఉంటారు, స్థేన దొంగలు ఉంటారు, దస్యులు ఉంటారు, దుష్టులు. అప్పుడు సుఖం లభించదు. నా శాంతి ఉండరు, లేకపోతే వీళ్ళు లేకపోతే స్వయం అపి ఏవం భూతో అస్తి స్వయంగా ఆ విధంగా అంటే ఆ రాజ్యంలో అన్ని ఉంటాయి, పూర్ణ సుఖం ఉంటుంది. స ఏవ చక్రవర్తి రాజ్యం అతడే చక్రవర్తి రాజ్యాన్ని కర్తుమర్హతి. అతడు అటువంటి వాడు ఆ చక్రవర్తి రాజ్యాన్ని కర్తం చేయడానికి లేదా ఏలడానికి పరిపాలించడానికి అర్హుడవుతాడు. చక్రవర్తి రాజ్యం కర్తం అర్హతి. నాతో అది కాకపోతే దానికి విరుద్ధమైతే నాతో విరుద్ధం జన ఇది బోధ్యం అంటే ఇది కాకుండా వేరే రకంగా విరుద్ధంగా ఇక కాదు, అటువంటి సుఖం లభించదు. నాత దానికంటే విరుద్ధం ఉంటే జన ఇది అటువంటి అని అర్థం చేసుకోండి. ఇది బోధ్యం, ప్రజలు మనుషులు అర్థం చేసుకోవాలి. ఇది భావార్థం. దానికి విరుద్ధంగా కాదు. కాబట్టి చక్రవర్తి రాజ్యం ఆ సుఖాలు అనుభవించాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి? స్వాహ 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 నేత్రేభ్య విద్వాంసులు ఉండాలి, విద్వాంసులు రక్షించుకోవాలి. విద్వాంసుల యొక్క సాంగత్యం అవసరం. అది లేకపోతే వారి సాయం లేకపోతే రాజు సమర్థవంతుడు కాదు, అటువంటి సామర్థ్యం లభించదు. రాజు సమర్థుడు కావాలి, చక్రవర్తి కదా. కాబట్టి ఇది ఒక చక్రవర్తి రాజు ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి, రాజనీతి ధర్మనీతి ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆపేద్దాం, ఒకసారి మంత్రం చూద్దాం. ఓం ఏష తే నిర్తే భాగస్తం యుషస్వ స్వాహ అగ్నినేత్రేభ్యో దేవేభ్య పురస్సద్భ్య స్వాహ యమనేత్రేభ్యో దేవేభ్యో దక్షిణాసద్భ్య స్వాహ విశ్వదేవనేత్రేభ్యో దేవేభ్య పశ్చాత్ సద్భ్య స్వాహ మిత్రావరుణ నేత్రేభ్యో వా మరుత్
నేత్రేభ్యో వా దేవేభ్య ఉత్తరాసద్భ్య స్వాహ సోమనేత్రేభ్యో దేవేభ్య ఉపరిసద్భ్యో దివస్వద్భ్య స్వాహ. ఇది మంత్రం. ఇప్పుడు ప్రశ్నలు సందేహాలు అడగండి. ఏమి గ్రహించినారు, ఏమి విన్నారు చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. రాజు మాత్రమే జితేంద్రియుడు ధర్మాత్ముడు కాకుండా ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఉన్నప్పుడే ఆ రాజ్యం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అనేది అర్థమైంది గురుజీ. నమస్తే. శుభం. ఇంకెవరైనా ఏమి విన్నారు ఓం నమస్తే గురుజీ. చెప్పండి. అంటే ఎలా రాజు విద్వాంసుడై ఉండాలి, ఆ విద్వాంసుల్లో కూడా శ్రేష్ఠుడై ఉండాలి, తాను ఆచరిస్తూ ఇతరుల చేత కూడా ఆచరింపజేయాలి. అలాంటి సామ్రాజ్యంలో, అలాంటి చక్రవర్తి సామ్రాజ్యంలో ప్రజలు రాజు కూడా ప్రశాంత జీవనం గడుపుతారు, ఇహపరాలను పొందుతారు. మనం కూడా వ్యవహారంలో నిర్ణయం తీసుకునేటప్పుడు బుద్ధితో విచారించాలి. రాజు జ్ఞాన ప్రకాశం కలవాడై ఉండాలి. అలాగే అన్ని వైపుల నుండి ధార్మికులైన విద్వాంసుల వారిని సేవించి వారి మార్గదర్శనంలో న్యాయ పరిపాలన చేయాలి, న్యాయాధీశుడై ఉండాలి, ధర్మాచరణ ఉండాలి. తర్వాత అలాంటప్పుడు రాజ్యభోగాలను ఎలాగైతే రాజు తాను అనుభవిస్తూ ప్రీతిపూర్వకంగా పరస్పర సహకారంతో అందరూ కూడా ఒకరినొకరు సేవించుకోవాలి, అందరు కూడా రాజ్యభోగాలని అనుభవించాలి. అలాగే ఇక్కడ నేత్రం అంటే వాయులాగా అలా చాలా వచ్చింది గురూజీ. అన్ని దిశలలో రాజు ఏ విధంగా అయితే రక్షణ వ్యవస్థను ఏర్పరచుకుంటాడో, అన్ని వైపుల నుండి అన్ని రకాల విద్వాంసుల నుండి అన్ని రకాల జ్ఞానాన్ని రాజు పొంది తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే ఎప్పుడైతే నిపుణులైన విద్వాంసుల నుండి రాజు అన్ని గ్రహించి వారిలాగా తను కూడా ఆచరిస్తూ ఆచరింపజేస్తాడో అప్పుడు ఆ సామ్రాజ్యం సుస్థిరంగా ఉంటుంది అని అర్థం చేసుకున్నాను గురూజీ. విద్య, వినయము, ధర్మము, ఐశ్వర్యము ఇవి ఎవరిలో అయితే ఉన్నత స్థాయిలో ఉంటాయో వారిని సేవించాలి. అలాంటి రాజ్యాన్ని సదా ప్రీతిపూర్వకంగా సేవించాలి అని అర్థం చేసుకున్నాను. నమస్తే. ఓం. ఇంకెవరైనా ఏమి విన్నారు? నమస్తే గురుజీ. కళ్ళు మూసుకొని చెప్పండి, విన్నది చెప్పాలి. ఈ రాజ్యములో రాజు కేంద్రం అయ్యేటైతే ఆ రాజ్యంలో రాజు కేంద్రముగా ఉంటే అన్ని దిక్కుల నుంచి మొట్టమొదట వృతం సత్యం అంటే దాని ద్వారా అంటే మొదట సత్యవాకు, చివరగా ఉపరివాకు, ఆప్తవాకు అంటే ఈ 4 దిక్కుల నుంచి దానక్రియ కలిగి ఉన్నటువంటి వారు కానీ, అది ఉత్సాహాన్ని ఇచ్చిన వారు కానీ, ఇవన్నీ 4 పక్కల పటిష్టమైనటువంటి అంటే అన్ని రకాలైనటువంటి విద్యలు తెలిసినటువంటి విద్వాంసులు ఉన్నప్పుడు రక్షణ వ్యవస్థ అన్ని వైపుల నుంచి సరైన సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ఆ విద్వాంసులు ఉన్నప్పుడు ఆ రాజు ప్రకాశిస్తాడు. ఆ రాజ్యంలో అన్ని సుఖ సంతోషం జరుగుతుంది. కాబట్టి ఆ రాజుకి అటువంటి రక్షణ వ్యవస్థ అన్ని దిక్కుల నుంచి మనసా పరిక్రమంత్రాలు ఏ విధంగా అయితే పరమాత్మ రక్షిస్తున్నాడు అన్ని దిక్కుల నుంచి
అదేవిధంగా విద్వాంసులు కూడా అన్ని వైపుల నుంచి రాజుకి సరైన సూచన సలహాలు ఇచ్చి ఆ రాజ్య వ్యవస్థకి అటువంటి రాజే రాజ్యాన్ని సరిగా పరిపాలించగలడు. కాబట్టి అటువంటి రక్షణ వ్యవస్థ, పటిష్టమైన వ్యవస్థ అటు అన్ని వైపుల నుంచి విద్వాంసులు ఉండాలనే విషయం ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురూజీ. అయితే ఇక్కడ ఒప్పరే అన్ని దిక్కులు చూపించారు. కింద వైపు అంటే అక్కడ అవనతి అనే ఉద్దేశంతో చెప్పలేదేమో మరి నాకు అర్థం కాలేదు గురూజీ. దానికి సంబంధం లేదు. అదొక ఉదాహరణ చెప్పడం జరిగింది. ధ్రువ అది కాదు విషయం, అది కాదు. అంటే అవును. విద్వాంసులను ఎలా వాడుకోవాలి అంటే చుట్టూ ఉంచుకోవాలని అర్థం. తూర్పు పడమర అది చెప్పడం కొరకు అర్థం చేసిన కొరకు. అంటే చుట్టూ అటువంటి విద్వాంసులు ఉండాలి. అన్ని రకాల ఒక రకం విద్వాంసులు ఒక రకం కాదు కదా, వేరే వేరే విషయాలు ఉంటాయి. వాహ స్వాహ వేరే వేరే అర్థాలతో అటువంటి విద్వాంసులను సృష్టించారు. అంటే అక్కడ నాకు కింద ఉండాలని కాదు, ఊపరి ఎందుకన్నారంటే సర్వోపరి ఉండాలి. అక్కడ ఊపరి అంటే సర్వోపరి, అందరికన్నా గొప్పగా ఉండాలి రాజు. నిజానికి అదే 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 వాళ్ళు అందరిని కంట్రోల్ చేయాలి కదా, విద్వాంసులు కంట్రోల్ చేసే విధంగా ఉండాలి రాజు. అదే 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 మనం చరిత్రలో చూస్తాం, విక్రమాదిత్యుడు, భోజుడు, కృష్ణదేవరాయలు విద్వాంసులు, పండితులు, వారు కూడా రచన చేసినారు. భర్తృహరి, భోజరాజు పతంజలి యోగ దర్శనానికి వృత్తి రాసినాడు, భోజ వృత్తి ఇప్పుడు కూడా లభిస్తుంది. అది పతంజలి దర్శనానికే అటువంటి రాజు. దర్శనాలకు భాషను రాసే రాజులు ఉన్నారంటే చూడండి, కలియుగంలో అది భోజరాజు. అలా ఉండాలి రాజులు అంటే. మరి నమస్తే. ఓం. ఇంకెవరైనా సూచనలు, ఏమైనా సూచనలు ఉన్నాయా? సూచన ఏంటంటే తొందర వచ్చే ప్రయత్నం చేయండి. ఈశ్వర స్థుతి, ప్రార్థన, ఉపాసన మంత్రాలను ముందు రండి. వచ్చిన తర్వాత మీ ఫోన్లు మ్యూట్లో ఉంచుకోండి. వీడియోలు ఆన్ చేసి పెట్టుకుంటున్నారు, మీ మాటలు వినిపిస్తున్నాయి, మీ చర్చలు వినిపిస్తాయి, మీ వీడియోలు కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది. ముందే మీరు జాయిన్ కాకముందే దాన్ని నొక్కేసేయాలి. ఆ వీడియో గుర్తును, ఆ మైక్ గుర్తును కట్టేసేయాలి. అప్పుడు జాయిన్ కావాలి. కింద జాయిన్ అని వస్తున్నప్పుడు దాన్ని నొక్కాలి. లేదా మధ్య మధ్య చూసుకోండి, మీ ఫోను మ్యూట్లో ఉందా లేదా, వీడియో ఆన్లో ఉందా, ఎలా ఉంది చూసుకోవాలి. తెలిసిపోతుంది కదా, గమనించాలి. అందరికి అలవాటు ఉండదు, అలవాటు చేసుకోండి, ప్రయత్నం చేయండి. అంటే ఇతరులకు ఇబ్బంది అవుతుంది. మీ మాటలు, మీ చర్చలు, మీ శబ్దాలు అన్నీ వస్తుంటాయి. మీరు కూడా అనుభవించి ఉంటారు, మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. మనకి ఏది అయితే ఇబ్బంది అనిపిస్తుందో ఆ పని మనం చేయకూడదు కదా. ఇది సూచన. ఇప్పుడు ఆత్మ నివేదన ఎవరు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. నా పేరు పెద్ది సుజాత. ఓం. హే పరమేశ్వర, జగదీశ్వర, సర్వేశ్వర, సర్వాంతర్యామి, జగత్పతి, జగత్పిత, ప్రభు, బృహస్పతి, వాక్పతి, తండ్రి, నీ మహిమలలో నీ వేదవాణి ద్వారా తెలియజేస్తున్నావు తండ్రి. నీ వలె నేను ఉంటే నీ ఆనందంలో ఉండగలను, కానీ ఆచరించాలి. ఇంకా ఇంకా నాలో మలినాలని దూరం చేసుకుంటూ సత్యాచరణ నిర్మలం కావాలి ప్రభు. తండ్రి, అన్ని దిశలలో నీవు అన్ని వైపుల నుండి నీ సృష్టిని రక్షించుకుంటున్నావు తండ్రి. మాకు అన్ని వైపులా ఉన్నావు. నీవు సర్వాంతర్యామివి.
ప్రభు, నన్ను నేను రక్షించుకోవాలి, ఇతరులను రక్షించాలి తండ్రి. ఏ విధంగా రాజు అన్ని వైపులా రాజ్యం యొక్క, సామ్రాజ్యం యొక్క రక్షణ కోసం సైన్యాన్ని, రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, అలా నా ఆత్మ ఉన్నతికి అనుక్షణం జాగరూకతతో నేను అన్ని వైపుల నుండి వచ్చే ఆటంకాలని, విఘ్నాలని తొలగించుకుని వేద విధులైన, ఆచార్యులైన విద్వాంసుల ద్వారా నీ వాణిని నిరంతరము సేవించాలి తండ్రి. అప్పుడు మాత్రమే నేను సురక్షితంగా ఉండి నిన్ను పొందగలను ప్రభు. తండ్రి, సత్యాచరణ, ధర్మనిరతిని కలిగి ఉండాలి ప్రభు. అనుక్షణం నీ స్మరణ చేస్తూ నీ రక్షణ వలయంలో జీవిస్తున్న అనుభూతిని పొందాలి తండ్రి. నా ఇంద్రియాలను ఎప్పుడు గమనిస్తూ మంచి మార్గం, నీ వైపు వెళ్ళే మార్గాన్ని మాత్రమే ఆచరించాలి ప్రభు. నిన్ను పొందడానికి ఎన్నో మార్గాలు చూపిస్తున్నావు, రకరకాల దారులు. ఏ దారిలో నడిచినా నా లక్ష్యమైన నిన్ను పొందగలననే విశ్వాసము రోజు రోజుకి పెరుగుతూ ఉంది తండ్రి. నువ్వు దూరంగా లేవు, చాలా దగ్గరలో, అందుకునే అంత దూరంలో మాత్రమే ఉన్నావు తండ్రి. ఆ అందడం, నీలో చేరడం, అదే నా లక్ష్యం ప్రభు. అన్ని వృత్తులను, చెడు ప్రవృత్తులను దూరం చేసుకుంటూ శ్రేష్టమైన విచారణ జరుపుతూ నీ వైపు ఇంకా శీఘ్రంగా అడుగులు వేస్తూ నిన్ను చేరుకోవాలి తండ్రి. ఓ షా, నమస్తే గురుజీ. ఓం శుభం. కళ్ళు మూసుకోండి, ఆసనం స్థితి మార్చుకోండి. కూర్చున్న స్థితి, నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. హే పిత, పరమపిత, పరమాత్మ, పరమ విద్వాన్, అందరి చుట్టూ, అన్నింటి చుట్టూ నీవు ఉన్నావు ప్రభు. అన్ని తెలిసిన వాడివి నీవే, అసలైన విద్వాంసుడివి నీవే ప్రభు. సర్వోపరి విద్వాన్. నీ సలహాలు లేకుండా, నీ అనుగ్రహం లేకుండా, నీ సహాయ సహకారం లేకుండా
ఒక క్షణం కూడా ఏ ప్రాణి కూడా జీవించదు, ఏది కూడా సరిగా స్థిరంగా ఉండదు. ఈ విషయం అంతా నీ రక్షణలోనే ఉంది ప్రభు. రాజు చుట్టూ విద్వాంసులు, సైన్యం అవసరం. అలాగే నా చుట్టూ అన్నీ తమరే ఉన్నారు. రక్షణ వలయం, అంగరక్షకుల్లాగా, రాజు చుట్టూ విద్వాంసుల్లాగా, సలహాదారుల్లాగా, సహాయకుల్లాగా తమరు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా అన్నీ తానే తమరే ఉన్నారు ప్రభు. మాతలాగా, పితలాగా, భ్రాతలాగా, దాతలాగా, ధాతలాగా, విధాతలాగా, రాజు, గురువు, ఆచార్యులు, వైద్యులు అన్ని తమరే ఉన్నారు. అన్ని నీతులు తమరి నీతులే. తమరే మా నేత్రం, దివ్య నేత్రం, దివ్య నీతి తమరే ప్రభు. రకరకాల విద్వాంసులు, వారందరూ కూడా వేరు వేరు, కానీ అన్ని రకాల విద్వత్త తమరిలోనే ఉంది ప్రభు. అన్ని దిశల నుండి తమరు సలహాలు ఇస్తూనే ఉన్నారు, ప్రేరణ ఇస్తూనే ఉన్నారు. ఏ దిశలో వెళ్ళినా, ఎక్కడున్నా, ముందు నుండి, వెనుక నుండి, కుడి నుండి, ఎడమ నుండి, పై నుండి, క్రింద నుండి, లోపల నుండి, బయట నుండి ప్రేరణ ఇస్తూనే ఉంటారు. ఎక్కడున్నా తమరి ప్రేరణ నిరంతరం సాగుతూనే ఉంటుంది. అసలైనటువంటి నిర్వృతి తమరే ప్రభు. నిరంతరం నియమాలతో కూడుకున్నటువంటి, నిష్ఠతో ఉన్నటువంటి రీతి, రితం, సరైన ఆచరణం, హితాచరణం, సత్యాచరణం తమరే. తమరిని అనుసరిస్తే చాలు, అనుకరిస్తే చాలు, తమరి సలహాలు అర్థం చేసుకుని ఆచరిస్తే చాలు. మేము రాజులమే, మేము చక్రవర్తులమే. ప్రతి ఆత్మ కూడా రాజే, చక్రవర్తి, రారాజే. అటువంటి సామర్థ్యాన్ని, అటువంటి శక్తిని తమరిస్తారు. మా చుట్టూ దొంగలు లేనప్పుడు, వ్యభిచారులు లేనప్పుడు, మూర్ఖులు లేనప్పుడు అది సాధ్యమవుతుంది. విద్యతో, వినయంతో, ధర్మాచరణతో సాధ్యమవుతుంది. సుఖాలు పొందాలంటే, నిరంతర సుఖాలు అందుకోవాలంటే, నిజమైన నిరంతరమైన సుఖాలు అందుకోవాలి, ప్రీతిపూర్వకంగా అనుభవించాలంటే తమరి నీతిని పాటించాలి ప్రభు. వైదిక నీతిని పాటించాలని అర్థమవుతుంది. వైదిక నీతియే శాశ్వత నీతి, సార్వత్రిక నీతి, సార్వభౌమిక నీతి. అదే రణనీతి, అదే ధర్మనీతి, అదే రాజ్యనీతి, అదే అన్ని రకాల సునీతి. ఏ పిత తమరు ఉంటే చాలు, తమరు వెంట ఉంటే చాలు, తమరు మా వెంట ఉంటే చాలు. మేము కోరుతున్నాం, కానీ తమరు ఉన్నారు, మా వెంటే ఉన్నారు, సదా ఉంటూనే ఉంటారు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలంలో మా వెంటే ఉంటారు, మాలోనే ఉంటారు, ఆత్మలోనే ఉంటారు, అన్నింటిలో ఉంటారు. నిజమైన చక్రవర్తి, పరమ చక్రవర్తి, శాశ్వత చక్రవర్తి తమరే ప్రభు. స్వరాట్, స్వయంరాట్, విరాట్, విశ్వరాట్, అనంతరాట్, బ్రహ్మరాట్, బోధరాట్, మహారాట్, పూర్ణరాట్, శాశ్వతరాట్ తమరే. అన్నీ తమరే. తమరే అధ్యక్షులు, లోకాధ్యక్షులు, విశ్వాధ్యక్షులు, సభాధ్యక్షులు తమరే ప్రభు. తమరికి అర్పణం, సమర్పణం, ఆత్మార్పణం ప్రభు. తమరి ప్రజలం. తమరి వెంట ఉంటే మా నేత, పరమనేత, శాశ్వత నేత తమరే. తమరే మా నేత్రం, మా నయనం, మా నీతి. తమరే మా నీతి మార్గం, ధర్మ మార్గం. తమ ఉపదేశాల ద్వారానే సాధ్యమవుతుంది ప్రభు. అందుకే మా దేవుడు, మా విద్వాంసుడు తమరే. తమరే పరమ విద్వాంసుడు. హే పరమ విద్వాన్, హే నిర్వృతి తమరే ప్రభు.
తమరి రాజ్యమే సరైన రాజ్యం, చక్రవర్తి రాజ్యం, విశ్వరాజ్యం, శాశ్వత రాజ్యం. తమరి మా విరాట్ రాజు, మా చక్రవర్తి. అందుకే ఇది ధర్మరాజ్యం, వైదిక ధర్మరాజ్యం. అప్పుడే సాధ్యమవుతుంది. ప్రజలందరూ ప్రీతిపూర్వకంగా సేవించాలి, అందరూ సుఖాలు అనుభవించాలి, సురక్షితంగా ఉండాలంటే వైదిక ధర్మనీతి, వైదిక ధర్మరాజ్యం అవసరం. అర్థమవుతుంది ప్రభు. మళ్ళీ రావాల్సిందే, వైదిక రాజ్య పునఃస్థాపన కావాల్సిందే ప్రభు. చివరికి మోక్షరాజ్యం అందుకోవాల్సిందే. మోక్షరాజ్యం పొందడానికి అర్హత, యోగ్యతను, సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిందే ప్రభు. యోగ్యత కొరకే ప్రయత్నం, అర్హత కొరకే ఆరాటం ప్రభు. ఎలాగో తమరు ఇస్తారు, సందేహం లేదు. తమరు న్యాయం చేస్తారు, తప్పకుండా మోక్షాన్ని ఇస్తారు. అడగవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. కేవలం అర్హత ఉంటే చాలు, అన్నీ అందుతాయి. అందుకే తమరికి వందనాలు, ప్రణామాలు ప్రభు, కృతజ్ఞతలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, పరమరాజ్యం, పరమాత్మ రాజ్యంలో ఉండే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. పూర్ణ సుఖాన్ని, మోక్షానందాన్ని పొందడానికి ఈ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గట్టి సంకల్పంతో పరమాత్మను స్మరిద్దాం. శ్వాస నింపండి, ఓంకారం చేద్దాం. ఓం ఓం ఓం. శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమో నమః. శుభం. ఓం చేద్దాం. ఓం.